ప్రకాశం జిల్లా మహిళా మహారాణులకు శుభవార్త. 28 ఏళ్లుగా జ్యువెలరీ రంగంలో మీ నమ్మకమైన గుర్తింపు పొందిన మన గుప్తాస్ గోల్డ్ హౌస్ ఇప్పుడు సరికొత్త హంగులతో మరింత విలాసవంతమైన ప్రాంగణంలో ఒంగోలు కర్నూల్ రోడ్లో తేదీ 11/8/2024 ఆదివారం నాడు గొప్ప ప్రారంభం. గుప్తాస్ గోల్డ్ హౌస్ నూతన ప్రారంభోత్సవ సందర్భంగా 916 బంగారు నగల తరుగుపై 30% భారీ తగ్గింపు. అంతేకాదండోయ్, ప్రతి 50,000 రూపాయల కొనుగోలుపై 1000 రూపాయల విలువ గల డిస్కౌంట్ కూపన్ పూర్తిగా ఉచితం. ఈ ఆఫర్ ఆగస్టు 20 వరకు మాత్రమే. గుప్తాస్ గోల్డ్ హౌస్, కర్నూల్ రోడ్, ఒంగోలు. ప్రార్థించే పెదవుల కన్నా సేవించే చేతులు మిన్నా, ఆ మాటను నిండుగా నమ్మే ఉద్యమమే మన జనసేన. సేన 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 జనసేన, సేన 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 జనసేన, సేన సేన. పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం మిన్న, ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన. సేన 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 జనసేన, సేన 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 జనసేన, సేన సేన. రాసైనిక కదలి రాసైనిక, జనసేనానితో అడుగు వేద్దాం మనమిక. జనసేన జనసేన జనసేన. చెగువేరా కదం, శేషేంద్రుడి పదం, నీ బలమై చలో సైనికుడా చలో. అలు పెరుగని గళం మన అందరి బలం, అవినీతి అవకతవకలు పద్ధతిగా నిలదీత. తనువున కణకణం జనసేవకు పణం, సంక్షేమం సమకూర్చేలా శ్రద్ధగా మన పని చేద్దాం. రాసైనిక కదలి రాసైనిక, జనసేనానితో అడుగు వేద్దాం మనమిక. జనసేన జనసేన జనసేన. మొదలిపుడే కదా ముందున్నది కదా, ఉభయాంధ్రుల అభ్యుదయం మన నైతిక బాధ్యత కాదా. పవనముల సదా నలు దిశలకు పద, బలహీనుల కన్నులు తుడవని పయనానికి విలువుందా. రాసైనిక కదలి రాసైనిక, జనసేనానితో అడుగు వేద్దాం మనమిక. ఒంగోలు నగరంలో డొక్కా సీతమ్మ సర్కిల్ లాయర్పేట నందు డొక్కా సీతమ్మ పేరు మీద ఉచిత అన్నదాన నిర్వహణ 33వ రోజున జరుగుతున్నది. ఈ 33వ రోజున ముఖ్య అతిథిగా మా ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైనటువంటి బీజేపీ నాయకులు, నా మిత్రులు బొద్దులూరి ఆంజనేయులు గారు, బీజేపీ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వచ్చేశారు. వారికి ముందుగా నా కృతజ్ఞతలు. ఈ రోజున వారి స్వహస్తాలతో పేదలందరికీ కూడా అన్నం స్వయంగా వడ్డించి రుచికరమైన భోజనాలు, రుచికరమైన వంటలు చూసి చాలా సంతోషపడి నన్ను అభినందించడం, నన్నే కాదు పేదవారందరిని కూడా అడిగి భోజన ఏర్పాట్లను చూసి చాలా సంతృప్తి చెందారు. వారికి ఇటువంటి సేవా కార్యక్రమంలో పాల్గొనడానికి బొద్దులూరి ఆంజనేయులు గారిని నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు లాయర్పేట నందు డొక్కా సీతమ్మ గారి పేరుతో పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మా మిత్రులు
జడా బాలనాగేంద్ర గారు ఏర్పాటు చేసినటువంటి ఈ అన్నదాన కార్యక్రమం ఈరోజు 33వ రోజు. ఈరోజు నన్ను వారు ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. బాలనాగేంద్ర గారు కాలేజీ డేస్ నుంచి కూడా నాకు బాగా సుపరిచితులు. వారు సేవలో ముందుంటారు ఎప్పుడు కూడా. అదేవిధంగా సమాజంలో అణగారిన వర్గాలకు ఎవరికైనా సరే ఎటువంటి అవసరం వచ్చినా నేనున్నాను అంటూ గతంలో పనిచేసినటువంటి రోజులు కూడా మేము గుర్తు చేసుకున్నాం ఇప్పుడే. ఆయన ఎప్పుడు కూడా సమాజ సేవలో ముందుంటారు. వారి బాబాయ్ గారు ఉండేవారు కోటేశ్వరరావు గారు, ఆయన పరంపదించారు. వారు కానీ నాగేంద్ర గారు కానీ ఒంగోలు అందరికి కూడా సుపరిచితులు. వారు పవన్ కళ్యాణ్ గారితో కలిసి నడవడం, వారి యొక్క ఆశయాల మేరకు ఈ డొక్కా సీతమ్మ గారి పేరు మన స్కూల్ డేస్లో మన పుస్తకాల్లో మన పాఠ్యాంశాల్లో మనం చదవడం జరిగింది తప్ప వారిని మనం చూసి ఉండలేదు. కానీ ఈరోజు మన ఒంగోలులో కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి మిత్రులకి అభినందనలు తెలియజేస్తూ, ఇక్కడ వారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఈ 33 రోజులుగా సహకరించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ అన్నదాన కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి ప్రజలందరూ కూడా మీరు ఎటువంటి మొహమాటం లేకుండా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో మీరు ఆ భోజన వస్తుని స్వీకరించి మీ అందరూ కూడా మీ ఆకలిని తీర్చుకోవాలని వారందరం కూడా కోరడం జరిగింది. వారందరూ కూడా చాలా సంతోషంగా నాగేంద్ర గారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ వారు ఆనందిస్తున్నారు. వారికి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఈ కార్యక్రమం ఇంతమందికి భోజన వస్తు ఏర్పాటు చేసినటువంటి బాలనాగేంద్ర గారు తప్పనిసరిగా రాష్ట్ర స్థాయికి ఎదుగుతారని, వారు ఇంకా మంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని కోరుకుంటూ మీ ద్వారా తెలియజేస్తున్నాను.